సరే అత్తం. అమ్మా చైన్ వస్తుంది, లేవనిస్తలేదు. ఏమైంది బిడ్డ? లేపు ఒకసారి. లేస్తలేదమ్మా. కాలుష్యం తక్కువ ఉంది, అప్పుడప్పుడు లేదు సూర్య, ఎప్పుడు ఇట్లా కాలే నాకు. ఏమైంది నాన్న? లోపల తీసుకోవచ్చు. లేదమ్మా. ఏమైతుంది? పావిటి ఇంట్లో. నేనంటే ఎందుకంత ఇష్టం నీకు? నా కోసం చాలా సార్లు ఏడ్చాను, అందుకే అంత ఇష్టం. అదేంటి, నీకోసం ఏడిస్తేనే అంత ప్రేమ వచ్చిందా? నేను అస్సలు నమ్మను. మా అమ్మ నాతో ఎప్పుడు అనేది, నీ కోసం ఎదురు చూసే అమ్మాయి కదా, నీ కోసం ఏడ్చే అమ్మాయిని మాత్రం అస్సలు వదుకోకండి. ఎందుకంటే మాటల్లో అబద్ధం ఉండొచ్చు కానీ కన్నీటిలో అబద్ధం ఉండదు కదా. అబ్బా, నీకెవరో గట్టిగానే చెప్పుంటారు. ఏమని? అమ్మాయిలు గిఫ్ట్లకి సర్ప్రైజ్ లకు కాదు, మాటలకి అబద్ధాలకి పడతారని. తప్పు. అబద్ధాలు ఆడితే అమ్మాయిలు పుడతారు, పడరు. చాల్తి, మీ అబ్బాయిలందరూ పెళ్లికి ముందు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అంత ప్రేమగా మాట్లాడతారు. అదే పెళ్లి అయినాక అసలు ఎందుకు ప్రేమించినాం అన్నంత కోపంగా మాట్లాడతారు. మగాళ్ళు అనకు, మగాడు అను. పిల్లాన్ని కొట్టేవాడు ఉంటాడు, పిల్లాంతో కొట్టించుకునేవాడు ఉంటాడు. నేను రెండో రకం. నువ్వు కొట్టు, తిట్టు, సంపు, ఏమన్నాయి నేను ఏమన్నా అంత ఇష్టం నువ్వంటే నాకు. సర్లే, రేపు వచ్చి మా అమ్మతో మాట్లాడు. లేట్ అయితే నాతో కాదు, నా జ్ఞాపకాలతో కాపురం చేయాల్సి వస్తుంది. అంటే ఏంది? నేను ఇండైరెక్ట్ గా ఇష్టపెడతానంటావా? ఇచ్చిపెట్టాల్సి వస్తుంది అంటున్నా. మా అమ్మ అంటే నాకు ఇంపార్టెంట్, నన్ను కన్నది కాబట్టి. నువ్వు నాకు ఇంపార్టెంట్, నీతో కనాలి కాబట్టి. మా అమ్మను వదిలేలేను, నేను వదిలేయద్దు. తొందర ఏదో ఒకటి చేయి, మనకు టైం లేదు. ఈ అమ్మాయిలు అస్సలు అర్థం కాదు. ప్రపోజ్ చేస్తే టైం కావాలంటారు, కానీ కొన్ని రోజులు పెళ్లి చేసుకుందామంటే టైమే లేదంటారు. ప్రేమకి ఇచ్చిన టైం పెళ్లికి అస్సలు ఇవ్వరు. అందుకే కాపురాలు నాశనం అవుతున్నాయి. హలో, ఏమైంది? నా పెద్ద బిడ్డకు సంబంధం చూడు అని చెప్పి వారం రోజులు అవుతుంది, ఇంకా ఒక్క సంబంధం కూడా తీసుకురాలే. ఇట్లనే ఉంటదా? అమ్మా, మీరు చెప్పిన క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలంటే టైం పడుతుందమ్మా. స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ కాదా, ఇంట్లో కూర్చుంటే గంటలు రావడానికి. ఈ మాటలకేం తక్కువ లేదు. నీకు 2-3 రోజులు టైం ఇస్తానా, ఈ లోపు మంచి పిల్లని చూడు. అమ్మా, ఇంకా నువ్వు అబ్బాయిని చూడాల్సిన అవసరం లేదు. నీకు కష్టం అవద్దని చెప్పి నేనే వెతుక్కున్నా. హలో హలో, లైన్ లో ఉన్నారా? లేదు, షాక్ లో ఉన్నా. మళ్ళీ ఎత్త పెట్టు. ఏందే పొద్దుగాల గుడికి అని చెప్పిపోయి ఇప్పుడు వచ్చి ఇంత పెద్ద షాక్ ఇచ్చినావు? నీకు దేవుడు కనిపించినా కూడా ఇంత షాక్ గానే, కానీ పొద్దునకి ఇప్పటికే నీకు బాయ్ ఫ్రెండ్ దొరికినాడే. పొద్దున ముచ్చటని కాదమ్మా, నేను సూర్య ఇద్దరం ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. నీకు ఎట్లా చెప్పాలో అర్థం కాక ఇన్ని రోజులు చెప్పలే. నువ్వు పెళ్లి సంబంధాలు చూస్తున్నావు అనేసరికి వేరే వాళ్ళని చేసుకోవడం ఇష్టం లేక ఇప్పుడు చెప్తున్నా. మరి నేను ఒప్పుకోకపోతే ఏం చేస్తావే? నేనేం చెయ్యా అమ్మా, మీరే వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. మంచులో ఒక్కరిని మెడలో ఒక్కరిని మోయలేక నేనే చచ్చిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటావా అమ్మా? ఏం చేద్దాం? రేపైతే ఒకసారి రాని, నచ్చితే పెళ్లి చేద్దాం, లేకుంటే దీని పెళ్లి చేద్దాం. నా బిడ్డ నన్ను ఎన్నడూ మంచినీళ్ళు కావాలని కూడా గట్టిగా అడగలేదు, కానీ ఇవాళ నేను ఒక అబ్బాయిని ప్రేమించినా నాకు వాడిని ఇచ్చి పెళ్లి చేయమని అడిగింది. అంటే నువ్వు దానికి ఎంత ధైర్యాన్ని ఇచ్చినావో, దానికి ఎంత ధైర్యమైనవో నాకు ఇవాళ అర్థమైంది. ఈ సంబంధం నేను ఒప్పుకుంటా. ఎందుకో తెలుసా? రేపు నేను బయట సంబంధం చూసినా కూడా నా బిడ్డని అడుగుతా, నీకు అబ్బాయి అంటే ఇష్టమేనా అని. లేదంటే చెయ్యను. కానీ ఇక్కడ ఇద్దరికి ఇష్టమే కాబట్టి అడగాల్సిన అవసరం లేదు. నా నిర్ణయంతో పని కూడా లేదు. మీరిద్దరు పెళ్లి చేసుకొని ఆనందంగా ఉంటే నాకు అదే సంతోషం. అక్క, నువ్వు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేక. ఎందుకంటే వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రేమించుకుంటారు. వాళ్ళు పూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కాబట్టి పెళ్లి కూడా చేసుకోవాలంటున్నారు కాబట్టి నువ్వు ఎక్కువ భయపడకు, ఎక్కువ ఆలోచించకు. అదిగా తమ్ముడు, ఇక్కడే నువ్వు పొరపడుతున్నావు. భార్యాభర్తల బంధం బాగుండాలంటే ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకోవద్దు. భార్య గురించి భర్తకు 50%, భర్త గురించి భార్యకి 50% అర్థమైతేనే వాళ్ళ జీవితం 100% పరిపూర్ణంగా ఉంటుంది. మీరు చెప్పింది వాస్తవం అక్క. నాకు తెలిసి పెళ్ళైన తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకొని మంచిగా ఉంటారు అనుకుంటున్నా అక్క. సంతోషం తమ్ముడు. చెప్పు సూర్య, నాతో ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నావా, లేకుంటే నా బిడ్డతో ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నావా? నా గురించి మీ కూతురు ఏం చెప్పిందో నాకు తెలియదు, కానీ మాకు పెళ్ళైన తర్వాత ఒక ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకుందాం అనుకుంటాం. ఎందుకంటే మీరు అడుగుతారు కదా నా బిడ్డను ఎలా చూసుకుంటారని, ముందే చెప్తున్నాను. అవును, అడగడం మర్చిపోయినా. నా బిడ్డను ఎట్లా చూసుకుంటావు అంటే 3 పూటల తిండి పెట్టడం, డ్రెస్సులు, నగలు, చీరలు కొనియడం కాదు. దాన్ని ఎట్లా చూసుకుంటావో సరైన సమాధానం చెప్పు. మీ బిడ్డ ఏడుపు కారణం నేను కాకపోవచ్చు, కానీ
ఆమె ఏడిస్తే మాత్రం ఖచ్చితంగా తూర్చేది నాదే అవుతుంది. ఓకే అక్క, ఇంకేముంది, భజంత్రాలు మోగించవలసిందే, పెళ్లి జరగవలసిందే. అప్పాలయ్యా దొరికిన వెద్ద. ఏయ్ ఏందే ఇన్ని రోజుల నుంచి పిచ్చోన్ లెక్క కనబడుతున్నానా? ఇప్పుడు చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావు లేదా చెప్పు, ప్రేమిస్తున్నావు లేదా? ఏయ్ పిచ్చోళ్ళ కనబడడం ఏంటి? నువ్వు పిచ్చోడివే, మర్యాద కొంచెం వెళ్ళిపో, లేదనుకో మా బావకి చెప్తా. ఇన్ని రోజులు నాకు అన్నదమ్ములేనే నా వెంట పడ్డావు, కానీ ఇప్పుడు మా బావున్నాడు, ఆయన వచ్చిందనుకో నేనేం చేస్తావో కూడా నాకు తెలియదు. ఏందే బాగా రెచ్చిపోతున్నావు? ఊకుంటుండే ఎవడొస్తాడు రమ్మను చూసుకుందాం. నువ్వు నాకు దక్కంది ఇంకెవరికి దక్కద్దు, అందుకే యాసిడ్ తీసుకొని వచ్చిన. బదిలాడు ఒకడు బదిలాడితే ఎట్లుంటో తెలుసుగా బాధ. బదిలాడు 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 పోసెత్తా 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 పోసెత్తా. ఏందిరా ప్రణయ్, వాళ్ళ ప్రాంక్ కొత్తగా ట్రై చేసినావు? అవును, ఇంతకీ కెమెరా ఎడబెట్టినవురా? ఆగు చెప్తా. రేషన్ బియ్యంలో రాళ్ళు కరువా, పల్లెటూర్లలో చెట్లు కరువా, ఆ తుమ్మ చెత్తలో పెట్టినా. నాకెందుకో ఈ వీడియో మంచిగా వచ్చింది అనిపిస్తుంది. ఈసారి దెబ్బతో 1 మిలియన్ వ్యూస్ పక్కా. ఏమో నాకెందుకో నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావేమో అనిపిస్తుంది. పిచ్చిదానా, యూట్యూబ్లో ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తేనే బాగా వ్యూస్ వస్తాయి. ముఖ్యంగా ఇగో ఈ ప్రాంక్ వీడియోలు చేస్తే మాత్రం ఇంకా మస్తు వ్యూస్ వస్తాయి, మస్తు పైసలు వస్తాయి. సరే కానీ మీ బావ ఎట్లున్నాడు? ఇంతకుముందు కూడా వీడియోలో బాగా అని బాగా ఎగురుతున్నావు. ఆయన బాగున్నా లేదని పక్కన పెడితే, ఆయన మా అక్క మీద చూపించే ప్రేమను చూస్తుంటే నాకైతే కుళ్ళేస్తుంది. ముఖ్యంగా మా అక్కను చూస్తే. నువ్వు ఉన్నావు, ఎప్పుడు చూడ యూట్యూబ్ వీడియోలను తిరుగుతావు తప్ప ఎప్పుడైనా ఒక్కసారైనా నాతో ప్రేమగా మాట్లాడినావా చెప్పు? అయినా నా ఫ్రెండ్ లిల్లీ తెలుసా నీకు? ఎందుకు తెలియదు? పేపర్ చదివితే గవర్నమెంట్ జాబ్ వస్తుందని వాళ్ళ నాన్నకి చెప్పి మరి పేపర్ వేయించుకుంది. కొన్ని రోజులకి పేపర్ వేసే ఆడుతోనే లేచిపోయింది. అవును, దాని ముక్కు మస్తు ఉంటుంది. మరి నీ ముక్కు ఎందుకు ఇట్లుంది? లయ్యా, నీ ముక్కు బాగాలన్నందుకే నీకు ముక్కు మీద అంత కోపం వచ్చింది. ప్రపంచంలో అందరు ముక్కులు ఒకటే తీరుండలయ్యా, అట్లనే ప్రేమలు కూడా ఒకటే తీరుండే. ఎప్పుడు కంపేర్ చేసి చూడద్దు, అర్థమైందా? సరేది, మా బావ ఆయన ప్రేమని పొగడతలో చూపిస్తాడు, నువ్వు తిట్టుకుంటా చూపిస్తావు. సరేలే, నాకు టైం అవుతుంది, పా పోదాం. ప్రియా ప్రియా, ఇంతసేపే టైం అవుతుంది, నేను వెళ్ళాలి. అబ్బా, పొయ్యి మీద పాలు పెట్టినా, అవి పొంగుతాయని అక్కడనే ఉన్నా. ఏంది చెప్పు, ఆఫ్ చేసిన. నీకు తెలుసు కానీ నేను ఇవాళ ఎలక్ట్రికల్ సామాన్కి అడ్వాన్స్ వెళ్ళి పోతాను. నువ్వు ఎదురు రాకుండా ఎప్పుడు బయటకు వెళ్ళినా అని అందుకే వెళ్తున్నా నేను. నాకెందుకో వద్దనిపిస్తుంది సూర్య. నీకేమొద్దనిపిస్తుంది? నేను షాప్ పెట్టుడా, నువ్వు ఎదురొచ్చుడా? అయ్యో, అది నేను వద్దంటనా? షాప్ పెట్టుడు మీ కళ, అది ఎట్లా వద్దంట? నేను ఎదురొస్తే ఏదన్నా జరగడానికి జరిగితే ఆ బాధ నేను జీవితాంతం తట్టుకోలేను. నా వల్ల మీకు మంచి జరగకపోయినా మంచిదే, కానీ చెడు జరగకూడదు. అయ్యో పిచ్చిదానా, నువ్వు ఎదురు రావడం వల్ల ఏం జరిగినా అంతా మనం మంచిగా అనుకుంటా, అంతేగా నేను కొట్టా తిట్టా నేను ఏమన్నా. నువ్వు కొట్టినా తిట్టినా నాకు అంత బాధ అనిపించదు కావచ్చు, కానీ ఏమనుకుంటా మౌనంగా ఉంటారు, అదే నాకు పెద్ద బాధ. నాకు తెలిసిన రెండే, నువ్వు నా ముందుంటే ప్రేమించడం, నువ్వు లేకపోతే జ్ఞాపకాలతో బతికేయడం, ఇంతకన్నా నాకేం తెలియదు. సరేనే, ఇప్పటికైనా ఎదురొస్తావా రావా? ఇదేంది లయ లాగానే ఉంది? లయా లయా, ఎవడే వీడు? ఏందనుకుంటున్నాను? ఎవడే వీడు? చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నావు? ఇది మన ఊరు. మామయ్యలు బాబాయిలు చూస్తే నిన్ను కాదు నన్ను చంపేస్తారు. పోరుకున్నా వారయ్య. అమ్మా, అది నేను ప్రేమ ఇద్దరం ప్రేమించుకున్నామమ్మా, తొందరలో పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. ఏందే నాకు అర్థం కాదు. మీ అక్కేమో ఎవరినో తీసుకొచ్చి నాకు వాడు నచ్చిండు వీడినే పెళ్లి చేసుకుంటా అంటది, నువ్వేమో అదే ధైర్యంతో ఇప్పుడు వీడిని తీసుకొచ్చి నేను వీడిని పెళ్లి చేసుకుంటా అంటున్నావు. అంటే దాని పెళ్లికి ఒప్పుకున్నా అని ఇప్పుడు నీ కూడా ఒప్పుకుంటా అనుకుంటున్నావా? అట్లా కాదమ్మా, ఇతను చాలా మంచోడు, మేమిద్దరం కలిసి చదువుకుంటున్నాం. ఇప్పుడు కాకపోయినా
ఇంకో 2-3 సంవత్సరాలకైనా మేమిద్దరం పెళ్లి చేసుకుంటామమ్మా. ఇతనికి జాబ్ కూడా వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. నెలకి 60-70 వేలు సంపాదిస్తాడమ్మా. మిమ్మల్ని కని పెంచి పోషించి పెద్ద చేసి చదివించిన తర్వాత పెళ్ళిడు వచ్చినాక ఒకరిని తీసుకొచ్చి చూపించి అమ్మ వీడంటే నాకు ఇష్టం వీనికిచ్చి పెళ్ళి అయ్యి నీకు శ్రమ వద్దు అలసిపోకు అని చెప్తారు. ఇది ఎంతవరకు కరెక్టే? అంటే మీకు ప్రోగ్రెస్ కార్డుల మీద సంతకం పెట్టడానికి, పెద్ద అయిన తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే సంతకం పెట్టడానికి, దానికి తప్ప మేము ఎందుకు పనికిరామా అని? అంటే మీకు అబ్బాయిని చూసి పెళ్లి చేయడానికి మేము పనికిరామా, అంతేనా? మీరే అన్నారట కదా అంటే బయట సంబంధం ఇస్తే కూడా మీకు నచ్చితేనే ఇచ్చి పెళ్లి చేస్తా అని. ఇప్పుడు తనకి నేను అంటే ఇష్టమే కదా, మాకు ఇద్దరు పెళ్లి చేయొచ్చు కదా. ఇద్దరు ఆడపిల్లలకు వాళ్ళు ప్రేమించిన అబ్బాయిలకే ఇచ్చి పెళ్లి చేసినట్టు ఈ సమాజం నా గురించి ఏమనుకుంటుందో తెలుసా మీకు? ఇద్దరు ఆడపిల్లలకు కట్నం ఇచ్చి పెళ్లి చేయలేక వేరే అబ్బాయిల మీద కుసుగొల్పింది, వాళ్ళని పెళ్లి చేసుకోమంది అని అంటారు. ఈ సమాజం మంచి కన్నా చెడుని, అబద్ధం కన్నా నిజాన్ని ఎక్కువ నమ్ముతుంది. నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వండి. రావే. ఎందుకు ఇది ఫోన్ల మీద ఫోన్ చేస్తుంది? ఏమైందో ఏమో. ఏమైంది ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నావు? అక్కడ సామాన్లకు అడ్వాన్స్ ఇస్తున్నా. ఏం లేదు సూర్య, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఎట్లా చెప్పన్నో అర్థమైతలేదు. ఏమైందే చెప్పు. సూర్య, మా చెల్లెవరినో లవ్ చేసిందంట. అతనితో బైక్ మీద తిరగంగా నిన్న మా అమ్మ చూసి నిలదీసిందంట. అదేమో వాణ్ణి తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకొని అంటుందట. అమ్మకి ఏం చేయాలో అర్థం కాక నీకు ఒకసారి చెప్పమంది, నిన్ను ఒకసారి అడుగుమంది. ప్రియా, మనం కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. వాడిని వద్దని హక్కు నాకు లేదు. కానీ ఒక్కటి చెప్తున్నా, వాడు మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకొని వానికి ఏమని చెప్పు. చాలా థ్యాంక్స్ సూర్య. నువ్వు విషయం ఎట్లా తీసుకుంటావేమో అని మస్తు భయపడ్డా, కానీ ఇంత పాజిటివ్గా తీసుకుంటావని అస్సలు అనుకోలే. మా అమ్మకి కొడుకులు లేరు కదా, అందుకే ఏ విషయమైనా ముందు నిన్నే అడుగుతుంది. నేనెందుకు పాజిటివ్ తీసుకొని చెప్పు. మనం కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆ అబ్బాయిని రేపు రమ్మను, మనం పోయి మాట్లాడు. నేను ఈ విషయం వెంటనే మా అమ్మకి చెప్తా. నువ్వు అన్నట్టు అతన్ని కూడా రమ్మంట. సరే ప్రియా, నేను మామయ్య ఇంటికి వెళ్ళేస్తాను. అగో ఇప్పుడే వచ్చినావు, మళ్ళా పోతా అంటున్నావు. బయట ఎండలు ఎట్లా కొడతాయి? లేదే, చాలా అర్జెంట్ పని. ఏమో ఏం అర్జెంటో ఏమో, చెవులకే మన కట్టుకొని పో. సరే. మామయ్య 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 అగో వీనికి ఏమైంది? అరే ఇక్కడ ఇట్లా ఇట్లా ఇక్కడ ఇట్లా ఏమైంది రాలుడు అంత కొమ్మకొద్దు? నిన్న అడిగేది చెప్పు. నాకు లయ కావాలి మామయ్య. ఏమరా కోపంలో పేరు కూడా మర్చిపోయినట్టున్నది ఏందిరా? పెద్దమ్మ పేరు ప్రియా, చిన్నమ్మ పేరు లయ, నీ భార్య పేరు ప్రియా. నీకు కావాల్సింది కూడా ప్రియనే. మామయ్య, నేను కరెక్ట్నే అంటున్నా. నాకు పెళ్ళైంది ప్రియతోని, కానీ నాకు కావాల్సింది ఇప్పుడు లయ కావాలి. లయని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. లయ నాకు తప్ప ఇంకొకటి సొంతం కాకూడదు. తెలిసిందారా ఏం మాట్లాడుతున్నావు? నీకు బుద్ధి ఉందా? ఆ రోజు మాట్లాడడానికి దాని ఇంటికి వెళ్ళినప్పుడు నా చుట్టూ లయ మీద పడ్డది. అంతే, అప్పటి నుంచి ప్రియ మీద ప్రేమ దక్కింది, లయ మీద ప్రేమ పెరిగింది. నేను తప్ప దాన్ని ఎవ్వరు పెళ్లి చేసుకోకూడదు. చేసుకో నీయా. అరే అట్లయితే ప్రియ పరిస్థితి రా. మెల్లమెల్లగా ప్రియాను మంచానికి పరిమితం చేస్తా. దానికి ఇచ్చే పాలలో రోజు రోజు మందు కల్పిస్తున్నా. ఎలాగైనా కాళ్ళు చేతులు అన్నీ పడిపోతాయి. దాన్ని చూడడానికి లయ వస్తుంది, అప్పుడు నా వశం చేసుకుంటా. రే ఇది మోసం రా, ఇది తప్పురా. ఇట్లా చేస్తే ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉందిరా. పెళ్ళి కావాల్సిన అమ్మాయిరా, అన్యాయం చేద్దురా. వినరా నా మాట. మామయ్య, లయ 2-3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ అది ఎవరినో ప్రేమించిందట, నేను పోయి మాట్లాడినట. అది ఎవరినో పెళ్లి చేసుకుని పోతే నేను కూర్చొని తిరగన్నా. అందుకే నిర్ణయం తీసుకున్నా. రే అల్లుడు, ఆడపిల్లకి అన్యాయం చేద్దురా, కొంచెం నా మాట వినరా. ఇప్పుడు చూడు మామయ్య, రేపు మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వీడు మంచోడు కాదు చెడ్డోడు అని చాడి లేపి లయను వాడిని దూరం చేస్తా. నేనే లయ వాళ్ళ బావ లెక్కున్నాడు. అన్నా 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 అన్నా
అన్నా అన్నా అన్నా అన్నా ఎండాకాలం కదా అన్న వడదెబ్బ తగిలినట్టుంది లేవండి కొన్ని నీళ్ళు తాగాలి మెల్ల అన్న మెల్ల రోడ్డు మీద పడిపోతే తాగుతాడు అనుకుని పెట్టే రోజులు నన్ను చూసి సాయం చేయడానికి వచ్చిన ఇంకా 10-20 నిమిషాలు అయితే చనిపోయేవాడిని నన్ను కాపాడేందుకు. అయ్యో పెద్దవాళ్ళన్నా మీరు అంత పెద్ద మాట అనద్దు. ఇప్పుడు నేను ఎవరో చెప్తే పెద్ద రిస్క్ అయ్యేలా ఉంది. ఎందుకంటే మొన్ననే లయ వాళ్ళ అమ్మకు దొరికిన. ఇప్పుడు ఏం చెప్పలేను. తమ్ముడు ఎక్కడో తమ్ముడు అది అన్న మీకు ఫోన్ వస్తుందన్న. హలో హలో ఏమైంది? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? 30 సార్లు చేసిన. ఫోన్ చూసుకోవా? నాకు భయం కాదా? అప్పటి నుంచి టెన్షన్ పడుతున్నా. నువ్వు చెప్పింది నిజమేనే. నువ్వు చెప్తినకుండా ఈ ఎండ దెబ్బ కింద పడిపోయినా. అయ్యో అవునా? ఎక్కడున్నావు ఇప్పుడు? రమ్మంటావా? వద్దులే, ఇప్పుడు ఒక కాలేజ్ నుండి వచ్చి కాపాడినా. నేను వస్తుందా ఇంటికి. మా అమ్మడు ఏమనుకోకుండా ఇంటికా డ్రాప్ చేస్తావా? అయ్యో దాంట్లో ఏముందన్న, పదండి వెళ్దాం. ఏమైంది అక్క బావి ఇంకొత్తలేరు? ఒకసారి ఫోన్ చేయి. ఇందాకే చేసిందే, ఊకే చేస్తే ఎట్లుంటది? ఆ బావ ఏమన్నా అనుకోడా? ఏమనుకోడు, చెయ్యరాదే ఒకసారి అక్కకు. ఒకసారి మీరు కూడా ఫోన్ ట్రై చేయరు అత్తమ్మ, నాకు కూడా పని ఉంది కొద్దిగా బయట. ఏయ్ ఎవర్రా నీకు అత్తమ్మా? వాళ్ళు వచ్చి మెచ్చితేనే నువ్వు నాకు అల్లునివి, నేను నీకు అత్తమ్మను. అప్పటిదాకా అత్తమ్మ నాకు. సరే అత్తమ్మ. అగో మళ్ళీ అత్తమ్మంటావు? అమ్మా అల్లుడే. ఏగా అల్లుడట అల్లుడు. మస్తు లేట్ అవుతుంది. మా అమ్మ ఏమనుకుంటుందో ఏమో. రాకపోతుంది నీ అబ్బాయి మన నాకు బండి పెట్టింది. అదే బా ఆ ముచ్చట ఎందుకు తీ ఇప్పుడు? అలా గురించి నాడు. అగో వస్తాండ్రు కదా అల్లుడు. అంత మంచిది. ప్రణయ్ నువ్వెంది ఇక్కడ? అగో అల్లుడు, నీకు నేను తెలుసా? నాకేం తెలియదు అత్తయ్య. మొన్న ఎండ దెబ్బ తగిలి రోడ్డు మీద పడితే నన్ను కాపాడిండు. ప్రియా నీకు చెప్పలే ఇతనే. అగో అమ్మా ఇంకేందమ్మా, బావ రాగానే చెప్పిండు కదా అతను మంచోడని, ఒకరి ప్రాణం కాపాడిండు. ఇంకేం కావాలి చెప్పు? ఏంది దయ్యాలా వచ్చేసింది ఇతనా? అవునల్లుడు ఇతన్నే. ఇంకేంది బావ గుణ్ నచ్చిండు. ఇంకా మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా కూడా బావని ఇంకోసారి అడుగుదాం. ఏమంటారు అల్లుడు? నిజమే అత్తయ్య, మంచోడు. అమ్మయ్యా అల్లునికి నచ్చిండు. ఇంకేంది అల్లుడే దగ్గరుండి పెళ్లి చేపిస్తాడు. ప్రణయ్ నువ్వు కూడా మీ ఇంట్లో అమ్మ వాళ్ళతో మాట్లాడు. మేము ఒక రోజు మంచి రోజు చూసుకొని వచ్చి మాట్లాడతాం. సరే అత్తమ్మ. అమ్మా చైన్ వస్తుంది, లేవనిస్తలేదు. ఏమైంది బిడ్డ? లేపు ఒకసారి. లేస్తలేదమ్మా. కాలుష్యం తక్కువ ఉంది, అప్పుడప్పుడు లేదు సూర్య, ఎప్పుడు ఇట్లా కాలే నాకు. ఏమైంది నాన్న? లోపల తీసుకోవచ్చు. లేదమ్మా. ఏమైతుంది? పా బిడ్డ పా ఇంట్లో. ఏం లేస్తలేదమ్మా, భయం అవుతుంది. ఏం కాదు బిడ్డ, చూద్దాం పా. ఏమైంది మరి అట్లా సడన్ గా ఎందుకైంది నీకు? ఇప్పుడు లేదు. ఏ నోటితో చెడ్డవాడని చెప్పాలనుకున్నాను, అదే నోటితో మంచివాడని చెప్పాను. ఇప్పుడు ఏం జనం అర్థమైంది. కరెక్ట్ టైంకు ప్రియ కాలో చేయబడిపోతున్నాయి. దీన్ని అడ్డం పెట్టుకొని లైన్ పెళ్లి చేసుకోవాలి.